హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఓఎస్ డిటెక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. అసలు ఓఎస్ డిటెక్షన్ అంటే ఏంటి అండ్ అలాగే ఓఎస్ డిటెక్షన్ అనేది ఏ విధంగా చేస్తాం అని తెలుసుకోబోతున్నాం అనమాట. ఓఎస్ డిటెక్షన్ అంటే ఏం లేదు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని మనం ఓఎస్ డిటెక్షన్ అంటాం అనమాట. అంటే సపోజ్గా ఇప్పుడు మన నెట్వర్క్లో ఒక 10 డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. అందులో మన టార్గెట్ ఉన్నాడు, మనం ఒకరిని టార్గెట్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఆ టార్గెట్ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అండ్ అలాగే ఏ పర్పస్ తను యూజ్ చేస్తున్నాడు అండ్ టోటల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనం ఈ వాయిస్ డిటెక్షన్ అనేది చేస్తాం అనమాట, ఎన్మ్యాప్ యూజ్ చేసుకొని. దానికి మనకు జస్ట్ వాళ్ళ ఐపీ అడ్రస్ ఒకటి చాలా అనమాట. సో ఇప్పుడు మనం మన నెట్వర్క్ లో కనెక్ట్ అయిన డివైజెస్ యొక్క ఐపీ అడ్రసెస్ అని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అని అయితే తెలుసుకుందాం అనమాట ఫస్ట్. దాని తర్వాత మనం ఒక టార్గెట్ ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేద్దాం. సో దానికోసం మీరు టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ జస్ట్ sudo nmap స్పేస్ చేసి -s n అనమాట. స్మాల్ n అంటే ఏంటంటే పింగ్ స్వీప్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే మన నెట్వర్క్ లో కనెక్ట్ అయిన అన్ని డివైజెస్ యొక్క ఐపీ అడ్రస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఐపీ అడ్రసెస్ అండ్ అలాగే మ్యాక్ అడ్రసెస్. సో దీన్ని మనం పింగ్ స్వీప్ స్కాన్ అంటాం అనమాట. స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే మన నెట్వర్క్ ఐడి ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఇప్పుడు మీ ఐపీ అడ్రస్ ఏంటో చూసుకోండి. నా ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.168.130 అనమాట. సో ఇక్కడ నా నెట్వర్క్ ఐడి ఏంటంటే 192.168.168 అనమాట. ఇది నా ఐపీ అడ్రస్. బట్ ఇక్కడ 192.168.168 అనేది నెట్వర్క్ ఐడి అనమాట ఇది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ లాస్ట్ 130 తీసేసి ఇక్కడ 1-254 అనమాట. అంటే మనకి ఐపీ అడ్రసెస్ అనే క్లాసెస్ ఉంటాయి అనమాట, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అని చెప్పేసి. సో ఒక్కొక్క క్లాస్ లో మనకి 254 ఐపీ అడ్రసెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఫస్ట్ ఐపీ అడ్రస్ కానించి 254 ఐపీ అడ్రసెస్ ని స్కాన్ చేసి ఏవైతే లైవ్ లో ఉన్నాయో వాటిని చూపిస్తుంది అనమాట. అంటే అవన్నీ మన నెట్వర్క్ లో ఉన్నాయని అర్థం అనమాట. సో ఇలా టైప్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం sudo కమాండ్ యూజ్ చేసాం కాబట్టి పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేయండి. పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు మనకు చూపించదు అనమాట. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇవి గైస్ ఇప్పుడు నా నెట్వర్క్ కి అయితే ఇన్ని డివైసెస్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట. 5 డివైసెస్ అయితే, అంటే 5 హోస్ట్ అప్ అని ఉందిగా, 5 డివైసెస్ అయితే యాక్టివ్ లో ఉన్నాయి అనమాట ప్రెసెంట్. సో ఇప్పుడు నేను నా మెటాస్పైటబుల్ సర్వర్ ఏదైతే ఉందో దాని ఐపీ అడ్రస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. దాని ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది అనమాట, 192.168.168.131 అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఆ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. సో జస్ట్ క్లియర్ చేయండి. ఇప్పుడు మనం వాయిస్ డిటెక్షన్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే sudo అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి nmap ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. 192.168.168.131 అనమాట. నా మెటాస్పైటబుల్ 2 ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి క్యాపిటల్ ఓ అనమాట. క్యాపిటల్ ఓ అంటే ఓఎస్ డిటెక్షన్ అట్రిబ్యూట్ వచ్చేసి క్యాపిటల్ ఓ అనమాట. క్యాపిటల్ ఓ ఇచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. గైస్ ఇందులో మనకి ఆటోమేటిక్ గా పోర్ట్ స్కానింగ్ అనేది కూడా అయిపోతుంది అనమాట. పోర్ట్ స్కానింగ్ కూడా బ్యాక్గ్రౌండ్ లో అయితే జరుగుతుంది అనమాట. మనకి ఓపెన్ పోర్ట్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ కిందకు వచ్చి చూసినట్లయితే సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ అండ్ అలాగే డివైస్ టైప్ వచ్చేసి జనరల్ పర్పస్ అనమాట. వీళ్ళు ఏ పర్పస్ కి యూజ్ చేస్తున్నారు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తారు అనమాట, జనరల్ పర్పస్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ ఓఎస్ వచ్చేసి లైనక్స్ 2.6.x అనమాట. అంటే దీని వర్జన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకా డెప్త్ గా కావాలంటే మనకి ఇక్కడ ఇచ్చేసింది అనమాట డీటెయిల్స్. అండ్ నెట్వర్క్ డిస్టెన్స్ అనమాట. ఈ సిస్టమ్ కి నెట్వర్క్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 1 హోప్ అనమాట. 1 హోప్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. ఇది గైస్ మనం ఈ విధంగా అయితే వాయిస్ డిటెక్షన్ అయితే చేస్తాం అన్నమాట.